నమస్తే అందరికి, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. వైఎస్ షర్మిల కౌంటర్ మీద కౌంటర్ ఇస్తున్నారు నిన్నటి నుంచి. ఏంటి, వైసీపీ మీద వైఎస్ జగన్ మీద భయంకరమైన కౌంటర్స్ ఇస్తున్నారు వైఎస్ షర్మిల. అసలు మీకు మీడియా పాయింటే ఎక్కువ, అసలు మీరు గెలవడమే ఎక్కువ, మళ్ళీ మీకు మీడియా పాయింట్లు ఇవన్నీ ఎక్కువ. అసలు మిమ్మల్ని గెలిపించినందుకు ఏపీ ప్రజలు సిగ్గుపడుతున్నారు. అసలు మీరు చేసేది రాజకీయమా ఇంకోటని ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఏమైంది అసలు అంటే, నేను షర్మిల గారు ట్వీట్ చేశారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశాడు. ఎందుకు చేశాడంటే ఎవరు తెలియదు. గల్లీ పరుని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నాడు. ఇతను కరెక్ట్ పర్సన్ కాదు. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎవరు మీకు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు ఏంటి అని ప్రశ్నించడంతో వైసీపీ వాళ్ళు ఒక రేంజ్ లో ట్వీట్ చేస్తున్నారు. ఈవిడ షర్మిల కాదు, చంద్రబాబు పెట్టిన బంటు అని వాళ్ళ రేంజ్ లో కామెంట్స్ చేయడం అయితే జరుగుతుంది వైసీపీ వాళ్ళు. కానీ ఈవిడ ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏవైతే స్కీమ్స్ ఇచ్చారో ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో ఏం జరిగిందని ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. సొంత చెల్లి చెప్తున్నారు వీళ్ళంతా సో కాల్డ్ అని. మన రాష్ట్ర ప్రజలకు ఇంకా అర్థం కావట్లేదు. మీకు మీడియా అసెంబ్లీ పాయింటే ఎక్కువ, మీడియా పాయింటే ఎక్కువ, మీకు ఇంక అంతకుమించి చేయొద్దని చెప్తారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందండి, ఈవిడ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని గతం పేరు. ఇప్పుడు ఏంటి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ. వైసీపీలో ఇంతమంది ఉన్నారని ఇప్పుడు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఇలా చేస్తున్నారు, పార్టీ పరువు రాష్ట్ర పరువును ఎందుకు తీస్తున్నారని తెలిపారు. మిమ్మల్ని అందరూ మ్యూజియంలో పెట్టాలి, ఉండవలసిన వాళ్ళే గొప్ప వాళ్ళు, మహానుభావులు, ప్రజ్ఞలు, పూజలను రేంజ్ లో ఫైర్ అవుతున్నారు వైఎస్ షర్మిల వైఎస్ జగన్ మీద. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసలు మీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడు లేదో, లేకపోతే ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు, అసలు మీకున్న 10% ఇజ్జత్ కూడా పోగొట్టుకుంటున్నారు మీరు. అసలు మీకు ఎవరు చెప్తున్నారు ఏంటో కొంచెం ఫోకస్ చేయండి. ప్రతిపక్ష హోదా మీకు ఇచ్చారు, 11 సీట్లు, అసెంబ్లీకి రండి, మాట్లాడండి, ప్రశ్నించండి. మీరే అన్నారు కదా కళ్ళు పెద్దవ పెట్టి చూస్తే ఎవరు భయపడరని. ఇప్పుడు రండి, మొత్తం అందరు ఉన్నారు అసెంబ్లీలో. అంత భయం ఎందుకు పడుతున్నారు? మేము మీడియా పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేకపోతే మీడియా పాయింట్ దగ్గర ఉండి వెళ్ళిపోతాను. అలాంటప్పుడు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి, లేకపోతే మీ వల్ల నియోజకవర్గం డెవలప్ అవ్వదు. ఇప్పుడు ఇదే మాట షర్మిల గారు కూడా చెప్తున్నారు. కౌంటర్లు వేస్తున్నారు సొంత చెల్లి. మీకు అసలు ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. అనవసరంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పరువు తీస్తున్నారు మీరు ఇద్దరు కూర్చుని. ఇక్కడ ఈవిడ అక్కడ వీళ్ళేమంటారు, తెలంగాణ నుంచి తరివేస్తే ఇక్కడ ఆంధ్రలో వచ్చి పాలిటిక్స్ చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, లేదు వీళ్ళందరూ వైఎస్ సంతానం కాదు, వీళ్ళు ఇంకోటి అని వీళ్ళు మాట్లాడుతున్నారు. గల్లీ పరుని ఢిల్లీలో తాకట్టు పెట్టకు, అసెంబ్లీకి వచ్చి హుందాగా మాట్లాడు, లేదా మిమ్మల్ని అందరినీ మ్యూజియంలో పెట్టాలని వైఎస్ షర్మిల డైరెక్ట్ గా కౌంటర్ వేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేను కూడా ఏపీ అంటే పబ్లిక్ పరంగా మేము చెప్తున్నాను, అసెంబ్లీకి రండి, మాట్లాడండి, ప్రశ్నించండి. ఎందుకంటే మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ ప్రభుత్వానికి ముందు నివేదిక ఇవ్వండి. బయటకు వచ్చి కూర్చుని అరాచకం చేయడం వల్ల మొత్తం నో యూస్. కొంచెం దీని గురించి ఫోకస్ పెట్టండి. సొంత చెల్లి, మీ చెల్లి గారే చెప్తున్నారు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకే చెప్తున్నాను. ఇది ఒక మీరు రిక్వెస్ట్ అనుకుంటారు, ఏమనుకుంటారో అనుకోండి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, అసెంబ్లీకి రండి, మాట్లాడండి, చేయండి. లేదా మొత్తం మీ పరువు, రాష్ట్ర పరువు మొత్తం ఢిల్లీలో మాత్రం తాకట్టు పెట్టేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ విషయం అయితే కాదు. ఇప్పుడు చూసారు కదా, సొంత చెల్లె మీ మీద ఫైర్ అవుతున్నారంటే మీ పతనానికి ఈవిడే కారణం అని ఈవిడే చెప్పుకుని వస్తున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాల వల్లే, పిచ్చి ధోరణుల వల్లే మీకు 11 సీట్లు ఇచ్చారని కూడా ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇలాంటివన్నీ ఆపుకుని అసెంబ్లీకి వచ్చి హుందాగా మాట్లాడి మీ నియోజకవర్గానైనా అట్లీస్ట్ అభివృద్ధి చేసుకోండి. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.